అది కుటుంబముతో కూడిన ప్రార్థన. ప్రార్థనకి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. ప్రార్థించినప్పుడు ఆయుష్ పెరిగింది. ప్రార్థించినప్పుడు శత్రువు ప్రార్థించిన వారు ఎదుట నిలవలేక పారిపోయాడు. ప్రార్థించినప్పుడు సమస్యలు వారి దగ్గర నుండి ఏమైపోయాయంటే తొలగిపోయాయి. ప్రార్థించినప్పుడు శ్రమ వారి యొద్ద నుండి తొలగిపోయింది. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. అందుకు ప్రార్థన ఎప్పుడు కూడా మానకూడదు. మానకూడనివి కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏటేటి మానకూడదు? దేవుని యొక్క మాటలు చదువుతాను, రండి నాతో కలిసి. లూకాసు వార్త. ఏటి మానకూడదు అని అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 42వ వచనము. లూకాసు వార్త 2. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు వాడికి చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. నెంబర్ 1, వాడుకు చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దేవుని మందిరానికి రావటానికి వాడిక ఉండాలి. ఏటి ఉండాలా? వాడిక అంటే అర్థం ఏంటంటే అలవాటు. ఏటి? అలవాటు. అందుకు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వారికి ఒక వాడిక ఉంది, ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు చెప్పున ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? యెరూషలేము. యెరూషలేముకి ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆ పండగ ఆచరించడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ యొక్క అలవాటు అది, వాళ్ళ వాడిక. వాళ్ళు వెళ్ళినప్పుడు యోసేపు మరియమ్మ కూడా అలవాటు ప్రకారముగా యెరూషలేముకు పస్కా పండుగను ఆచరించుటకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఎవరిని తీసుకెళ్లారంటే బాలుడైన యేసు ప్రభువారిని కూడా యెరూషలేముకు తీసుకొని వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మందిరానికి రావటానికి ఏటి చేసుకోవాలంటే అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుంది రాజకుమారు? ఎవరో చెప్తే వస్తాననేది కాదు ఇది. దేవుని మందిరానికి వెళ్ళాలి. టైం అయిపోయింది, 7 అయిపోయింది, 10 అయిపోయింది. అమ్మో నేను ఎక్కడికి వెళ్ళాలా? అలవాటు, దాన్ని ఒక వాడికగా చేసుకోవాలా, ఒక అలవాటు చేసుకోవాలా. ఉదయాన్నే లేవగానే ఒక అలవాటు ఉంది. ఏటా అలవాటు చెప్పండి మీరు అందరూ? ప్రార్థన చేయడం. ఇంకా బ్రష్ చేయటం. ఒకరోజు మానేస్తే, బ్రష్ చేయడం మానేస్తే ఎవరేమంటారు ఏంటి? అర్థమవుతుందా? దేవుని మందిరానికి రావటానికి ఏటి చేసుకోవాలా? అలవాటు చేసుకోవాలా. దేవుని మందిరంలోనికి దావీదు రాజు అయినప్పటికి కూడా ఆయన ఒక మంచి మాటలు పలుకుతాడు. కీర్తన రాసిన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదును? ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడదును? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడుతున్నాను? నా ప్రాణం ఏటవుతుంది? తృష్ణగొనుచున్నది, ఆశపడుతున్నది. ఆ ఆశ ఉండాలా. జీవం కలిగిన దేవుని మందిరంలో, దేవుని ఆవరణంలో దేవుని సన్నిధికి రావాలని ఏటి ఉండాలా? ఆశ, ఒక వాడిక. వాడిక చెప్పున, అలవాటు చెప్పున వారు యేసు ప్రభువారిని ఎక్కడ తీసుకెళ్లారు? యెరూషలేముకు పస్కా పండుగ ఆచరించడానికి తీసుకుని వెళ్ళారు. ఆషాపు కుమారులు, కోరాహు కుమారులు రాస్తూ కీర్తన భాగంలో ఒక మంచి మాట చెప్తారు. 84వ కీర్తన 1వ వచనములో వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి. యెహోవా
మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఏటవుతుంది, ఆశపడుచున్నది. ఎంత మంచి మాటలు! దేవుని మందిరము ఆవరణము చూడాలని నా ప్రాణము ఆశపడు. సంవత్సరానికి ఒకసారి వచ్చింది పస్కా పండగ. ఆ పండగను ఆచరించడానికై అక్కడ జీవము కలిగిన దేవుని మందిరం ఉన్నది. అది యెరూషలేము. దాని పేరు ఏం పేరు? యెరూషలేము. దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం అది. ఆ స్థలాన్ని చూడటానికై, ఆ స్థలాన్ని దర్శించుకోవటానికై, ఆ స్థలములో జరుగుతున్న పండగను ఆచరించడానికి కొరకై యేసు ప్రభువారు, ఆయనతో పాటు ఉన్న మరియా, యోసేపు అక్కడికి వచ్చారు. బైబిల్ చెబుతున్న మాటలు ఏంటంటే, వాడికి చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 1, 2 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము. 4వ అధ్యాయము 16వ. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచినను. రెండో వాడికి ఏంటంటే చదువుకోవటం. ఏటి చదవటం? ఏటి చదవడం? వాక్యాన్ని చదవాలి. అందరు ఈరోజు డైలీ పోర్షన్ చదువుకొని వచ్చారా లేదా? అమ్మా, ఈరోజు డైలీ పోర్షను. రాజకుమారు, బైబిల్ చదువుతున్నావా? చదవలేదు. ఈ రోజు నుండి మొదలెట్టాలా. ఆదికాండంలో 1 అధ్యాయము, మత్తయి సువార్తలో 1 అధ్యాయం. ఎప్పటి నుండి? ఈ రోజు నుండి. బైబిల్ చదివితేనే పెళ్ళి తర్వాత పిల్లలు, ఆ తర్వాత కుటుంబం హ్యాపీగా కారు మీద వెళ్తుంటావు. అమ్మ, సేవకుడు చెప్పిన ఆశీర్వాదం. బైబిల్ అంత ఘనత ఉంది, అంత దీవెన ఉంది. ఆయన ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఎవరిని వదలడు. ఆయన మొట్టమొదటే చూశాడు నరుడు ఒంటరిగా ఉండుట అది మంచిది కాదండి. దేవుడు నిన్ను వదిలేస్తాడేటి? నిన్ను వదలడు, నువ్వేం బాధపడకు. ఎందుకంటే ఆజానుభావ మనిషివు, ప్రభాసులాగా ఉన్నావు, నీకేటి అర్థమవుతుంది. నీవు నిలబెడితేనే పిల్ల ఇచ్చేయాలి. అది ఒకటి కండిషన్. ఏంటి తెలుసా? డైలీగా ఏటి చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అమ్మో, పాస్టర్ గారు నన్ను ప్రభాస్ అన్నాడు కాబట్టి నేను చదవకపోయినా పర్వాలేదు అని అంటే కుదిరే పని కాదు. దైవాశీర్వాదం రాదు, నీ ఎముక నీకు దూరం అయిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో భయం అనేది చాలా అవసరం. భక్తి అనేది చాలా అవసరం. భయము భక్తి ఉన్నదని అనటానికి అర్థం ఏంటంటే, ఉదయం అయ్యేసకల దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థమైపోద్ది, ఈయన దేవుని యందు భయభక్తులు ఉన్నంటి వాడు అని. వాక్యాన్ని చదువుకుంటున్నారు ప్రజలు, ఏవేవో చదువుతారు. ఏటేటి చదువుతారు చెప్పు? ఏటేటి చదువుతారు? వాక్యాన్ని వదిలేసి ఏటేటి చదువుతారు? చదువు. న్యూస్ పేపరు, ఇంకా ఏటి చెప్పు రాజకుమార్? ఏటి చెప్తాను? న్యూస్ పేపరేనా? నీకు రోజు చదువుతుంటావు ఏంటది? డైలీగా ఏటి చదవాలమ్మా? వాక్యాన్ని చదవాలి, దేవుని మాటలు చదవాలా. వాక్యము చదువుట వలన ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది. పౌలు యవనస్తులైన తిమోతికి ఒక మంచి మాట రాశాడు, చదవండి. తిమోతికి రాసిన పత్రిక, ఆ మాటలు గుర్తుకొచ్చాయి. పౌలు యవనస్తుడైన తిమోతి పత్రికను రాస్తూ ఈ విధంగా రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. ఎంతవరకు ఉండాలట? నేను వచ్చినంత వరకు. తిమోతి, ఈ లేఖనములను ఏటి చేయాలా? చదవాలా. దీన్ని ఏటి చేయాలా? చదవాలా. యేసు ప్రభువారే తన వాడికి చెప్పున యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి గ్రంథాన్ని విప్పి ఏటి చదివాడు. ఆయనే చదివితే మరి మనకి ఏమయ్యింది? ఉదయం లేవగానే బ్రష్ పట్టుకొని దోమిసిన వెంటనే చెప్పు
అట్లు వేసుకుందామా, పూరీలు తెచ్చుకుందామా, ఇడ్లీలు తెచ్చుకుందామా, అది అక్కడ నుండి ప్రారంభం అవుతుంది. అబ్బా, అర్థమవుతుందా? భోజనం అక్కడి నుండి ప్రారంభం అవుతుంది. బైబిల్ చెప్తున్న మాట్లాడటనంటే చెప్పు, ఇప్పుడు ఎక్కడి నుండి ప్రారంభించాలా? వాక్యము నుండి ప్రారంభించాలి. అది ఎక్కడి నుండి ప్రారంభించాలా? వాక్యం. మరి చదువుతావా? చదవాలా. దేవుని మాటలు ఎంతవరకు చదవాలంటే పౌలు అంటున్నాడు తిమోతికి, నేను వచ్చినంత వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. వా, ఈ గ్రంథాన్ని చదివినట్టు వాడు ధన్యుడు. ఈ గ్రంథాన్ని చదవాలా. దేవుని యొక్క మాటలు సెలవిస్తుంది. సమయము సమీపించింది, కాలము దేవుని యొక్క రాకడికి అతి దగ్గర అయిపోయింది. కాబట్టి ఈ గ్రంథంలో ఉండిన మాటలు చదువువాడును. ఎటువంటి వాడట? చదువువాడు. ఈ గ్రంథంలో ఒకరోజు ఈ మాటలు దొరకవు, చదువుతామంటే దొరుకుతాయి. ఏంటి? ఆమోసు గ్రంథంలో ఆ మాటలు చదివాము, ఒకసారి గుర్తున్నాయా? 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటల కొరకు ఆ చివరి నుండి ఈ చివరి వరకు వెతుకుదురు, కానీ సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున ఆ ఆ ఆ ఆ 12వ వచనం చదవక్క. కాబట్టి వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరింతురు, కానీ అవి వారికి ఏటవ్వు దొరికినప్పుడే చదవాల. ఎప్పుడు చదవాలా? దొరికినప్పుడే. దొరకనప్పుడా? దొరికినప్పుడే. పాట ఉంది కదా, నాకు కన్నులు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది కేక నాకు అక్క, కేక నాకు. చాలు. కనుదృష్టి పోతే ఇంకేటి చదువుతాము? కనుదృష్టి ఉన్నప్పుడే యెహోవా గ్రంథమును, యెషయా రాసిన గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనములో ఈ మాటలు రాయబడ్డాయి. యెహోవా గ్రంథమును పరిశీలించి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలు. ఎలా చదువుకోవాలట? ఈ గ్రంథాన్ని పరిశీలించి. ఎంత గొప్ప సంగతి! నేను వచ్చే వరకు చదవాలి. ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను గైకొని చూసి చదవాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. దేవుని యొక్క గ్రంథాన్ని. దావీదు కీర్తన రాసిన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం అనుకుంటున్నాను. అతడు నీటి కాలువ. 2వ వచనం నుండి చదవండి అన్న. 2వ వచనం నుండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములను దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎలా చదవాలట? దివారాత్రులు. యేసు ప్రభువారికి ఒక వాడికి ఉంది. సమాజ మందిరంలోనికి వెళ్ళి సమాజ మందిరంలో ఉన్నట్టు వారు అందరి ఎదుట నిలబడి ఆయన దేవుని యొక్క ఆయన గ్రంథాన్ని విప్పి ఆ గ్రంథంలో ఉన్న మాటలను ఆయన ఏం చేస్తున్నాడు? చదివి వినిపించాడు. ఈ గ్రంథాన్ని చదవాలి.
దేవుని మాటలు చదవాలా, వాడిక చేసుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి ఏడ్ చేయాలి, దేవుని యొక్క మాటల్ని చదవాలి. అయితే ఎంతవరకు చదవాలి? ఆయన వచ్చినంత వరకు. ఎంతవరకు చదవాలి? యెహోషువ రాసిన గ్రంథం లేక ద్వితీయోపదేశ కాండము ముందు చదువు. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 22వ వచనము. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 22వ వచనము. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ గర్వమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకు ఉండినట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టను అనుసరించి నడవ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినీ ఆ గ్రంథమును చదవవలెను. ఎంతవరకు చదవాలి? బ్రతికిన దినములన్నీ కూడా. ఈ ప్రాణము దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా దేవుని గ్రంథాన్ని ఏం చేయాలి? చదవాలి. ఎన్నిసార్లు ఈ సంవత్సరం ఈ గ్రంథాన్ని చదవకుండా మానేసావు? డైలీ పోర్షన్ చాలా మార్లు. ఎన్నిసార్లు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిసార్లు ఈ గ్రంథం చదివి ముగించి ఉంటావు? ఒకసారైనా ముగించరా? జకరియా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకసారైనా ముగించావా? నాయనా డేవిడ్ 3 సార్లు ముగించావు. రే వైశాంతరా 3 సార్లు ముగించాడు. అర్థమవుతుందా? గ్రంథాన్ని ఏడ్ చేయాలి. ఎన్నిసార్లు అమ్మా? ఎన్నోసార్లు. రాజకుమార్కి అడిగితే ఎన్నోసార్లు ముగించి ఉంటాడు. అంటే వీళ్ళకి మడత పెట్టేసి ఉంటాడు. అదే కదా ముగింపు. అర్థమవుతుందా? యెహోవా గ్రంథాన్ని బ్రతికిన దినములన్నింటిలో ఈ గ్రంథాన్ని ఏడ్ చేయాలా? చదవాలి. చదివితే దీనివల్ల మేలు. నీ క్షేమము నది వలె ఉంటుంది. ఎక్కడుంది ఆ మాట? యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. ఎన్నో మాట? 18వ మాట. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె. అబ్బా ఎంత ఆశీర్వాదము! ఈ గ్రంథాన్ని చదివితే క్షేమముగా ఉంటాం. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి పరీక్షించి దివారాత్రులు దేవుని యొక్క గ్రంథాన్ని బ్రతుకు దినములన్నీ కూడా చదివితే బైబిల్ చెప్తుంది నీ క్షేమము ఎలాగుంటుంది? నదిలాగా. అంటే దాని అర్థం ఏంటి? నది ఎప్పుడు కూడా ఏమైపోదు? ఎండిపోదు. నదిలో నీరు ఎలాగైతే నిత్యం ఉంటుందో నీ ఆరోగ్య స్థితి కూడా ఎప్పుడు నిత్యం దేవుడు ఎలాగుంచుతాడు? ఆరోగ్యంగానే ఉంచుతాడు. బైబిల్లో ఏమని రాయబడిందనంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం అనుకుంటున్నాను. అప్పుడు నీ ఎముకలకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తు కలుగుతాయి. దేవుని మాటలు చదివితే నీ దేహానికి ఏంటి? ఆరోగ్యం. నాయన ఆరోగ్యం కావాలని ఏ కొట్టు దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా ఎవరు సరే 50 రూపాయలు ఇస్తున్నాను కొంచెం ఆరోగ్యం ఇవ్వండి అంటే ఆడటి నుండి ఇటు నవ్వుతాడు. ఇదేటయ్యా ఆరోగ్యం ఎక్కడుంది? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు, నీతి సూర్యుడును అతని రెక్కల కింద ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. జనకమ్మ గారు ఎక్కడుంది ఆరోగ్యం? హాస్పిటల్లోనా? దేవుని రెక్కల కింద ఏటుంది? ఆరోగ్యం ఉంది. నీతి సూర్యుడని అతని రెక్కల కింద ఏటుందట? ఆరోగ్యం ఉంది. అందుకే నీ గ్రంథాన్ని ఏడ్ చేయాలా? చదవాలా. ఎంతవరకు చదవాలా? బ్రతుకు దినములన్నిట్లో కూడా బ్రతుకునంతకాలం ఈ గ్రంథాన్ని ఏడ్ చేయాలా? చదవాలి. పౌలు అన్నాడు తిమోతికి, నేను వచ్చినంత వరకు, ప్రభు వచ్చినంత వరకు ఈ గ్రంథాన్ని ఏడ్ చేయాలి? చదవాలి. ఎన్నో వాడిక యేసుప్రభు వరకు వాడికలో ఎన్నో అలవాటు? 2. మొట్టమొదటి అలవాటు ఏంటమ్మా? మందిరానికి వెళ్ళటం ఆయన అలవాటు. 2వది వాక్యము చదివే అలవాటు. 3 లోకాసు వార్త.
మూడవ అలవాటుని చదువుదాం. లోకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం చదువు నాన్న. 3వ అధ్యాయము వచ్చును. ప్రకటించుచుండును. చెడి క్షమించటక్క 22:39 చదవండి అక్క. 22:39 వచ్చిన 22:30. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా ఏటుందట? ప్రార్థన వాడిక. ఆయన మూడోది ఆయనకు ఉండిన వాడికేటి? ప్రార్థన చేసుకోవటం. వాడిక చెప్పున ఎక్కడికి వెళ్తున్నాడు? ఒలీవ కొండకి వెళ్తున్నాడు. ప్రార్థనకి ఒక అలవాటు ఉండాలి. శుక్రవారం ఐసగిలు ఎక్కడికి రావాలా? సంఘ ప్రార్థనకి అలవాటు. ఆదివారం ఐసగిలు ఎక్కడికి వెళ్ళాలా? ఆరాధనకి రావాలి. ఒక వాడికి ఒక అలవాటు చేసుకోవాలి. ఒక అలవాటు. ఎన్ని పనులున్నా సరే అలవాటు ప్రకారంగా ఎక్కడికి వచ్చేయాలా? మందిరానికి వచ్చాడు. అమ్మో ఈరోజు దేవుని యొక్క మందిరము ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన ఉంది, నా పనులన్నీ ముగించి నేను ఎక్కడ కనబడాలి? దేవుని మందిరంలో కనబడాలి. అందుకే ఈయన అంటున్నాడు, తన వాడుకు చెప్పున ఎక్కడికి వెళ్ళాడట? ఒలీవ కొండకు వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడి. చాలు. ఏం చేయాలట? అది అలవాటు. యేసు ప్రభువారు ప్రార్థన ఎందుకు చేసుకోమన్నాడంటే, శోధనలో ప్రవేశింపకున్నట్లు, బాధలలో చిక్కిపోకున్నట్లు, కష్టాల్లో ఇరికిపోకున్నట్లు, శ్రమలలో ఉండిపోకున్నట్లు ఏం చేసుకోవాలా? ప్రార్థన. కోరుండే కొన్నిసార్లు మనం ఏటవుతాము? శోధనలకి గురైపోతుంటాం. కొన్ని బాధలు మనమే ఏం చేసుకుంటాము? కొని తెచ్చుకుంటుంటాము. ఇప్పుడు ఈయన అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ఏం చేయాలట? ప్రార్థన ఎందుకు క్రైస్తవ జీవితాన్ని అంటే, ఒకరోజు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలని అంటే ప్రార్థన అనే శక్తి అనేది చాలా అవసరం. ఎక్కడుంది ఈ మాట? లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. లోకాసు వార్త. కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. చాలు. ఎల్లప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, సహోదరులారా మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏడు చేయమన్నాడు? ప్రార్థన. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. సంఘంలోనికి వచ్చే గొప్ప లాభం ఏంటంటే, ఒకరి కష్టాలు ఒకరు కనుగొని ఒకరికి ఒకరు ఏడు చేసుకుంటారు? ప్రార్థన చేసుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు ఉన్నామనుకో, ఎవరి సమస్య వాళ్ళకి తెలుస్తుంది, కానీ సంఘంలో ఉన్న వాళ్ళకి తెలియదు. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకొని దేవుని సన్నిధిలో ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ప్రార్థనకి బలం ఉంది, శక్తి ఉంది. ప్రారంభంలోనే చెప్పాను, ప్రార్థన ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట ఏటవదు? నిలవనేరదు. సంఘము ప్రార్థిస్తే సంఘానికి అంత శక్తి ఉంది. ఆయన అంటాడు, దావీదు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎవరికి ఇచ్చారు? నీకు. అబ్బా, ఏ తాళపు చెవులు? దావీదు యొక్క తాళపు చెవులు. బంధించుటకు నీకు అధికారం ఉంది, విప్పడానికి కూడా నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు.
ఆయన ఒక భక్తుడు ఇలాగ బంధించాడు. 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు కానీ ఈ భూమి మీద పడకూడదు, కురవకూడదు అన్నాడు. ఆయన అలాగని వెళ్ళిపోయాడు అంతే. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఏమని రాయబడి ఉందో తెలుసా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము. మంచి మాట అక్కడ రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువు. 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో అంత శక్తి ఉంది. నువ్వు ప్రార్థిస్తేనే భూమి ఏటిస్తుంది, తన ఫలాన్ని ఇస్తుంది. నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు ఆకాశం నుండి ఏటిస్తాడు, వర్షాన్ని ఇస్తాడు. భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినంటే దేవుడు 3.5 సంవత్సరాలు ఒక మానవుడి యొక్క మనవి విని వాటిని ఏటి చేశాడు, బంధించేశాడు. ఎటువంటి మనుషుడమ్మా ఏలియా? ఎటువంటి మనుషుడు? మనవంటే మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని బలహీనతలు కలిగినంటే వాడు. ఆయన ఒక మాట అన్నాడు ప్రార్థనలోకి వచ్చి, సృష్టికర్త అయిన దేవా 3.5 సంవత్సరాల భూమి మీద ఏటి కొరవకూడదు. అబ్బా ఏం మాట! ఇలాగ భక్తుల జీవిత చరిత్రలు చూస్తుంటే గొప్ప ఆశ్చర్యము ప్రార్థనలో. ఒక మాట చదువుతారా రండి. యెహోషువ రాసిన గ్రంథం, యెహోషువ రాసిన గ్రంథం 10వ అధ్యాయంలోని ఈనేడు చేశాడట, సూర్యుడిని చంద్రుడిని ఒక దినంలోనే ఆగమంటే అవి ఆగిపోయాయి. యెహోషువ రాసిన గ్రంథము 10వ అధ్యాయము దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 12వ వచనము, 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించు దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియా లోయల్లో నిలువము, చంద్రుడా నీవు అయ్యా లోయల్లోను నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగేను. అవ్వా ఏటండి! సృష్టి మీద దేవుని యొక్క బిడ్డలకు దేవుడు ఎంత అధికారం ఇచ్చాడో చూడు. సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగిన భక్తులు ప్రార్థనలో అంత శక్తి ఉంటే, మన శరీరంలో చిన్న చిన్న బలహీనతలు వస్తుంటాయి కదా, చిన్న చిన్నవి రోగాలు, చిన్న చిన్న సమస్యలు. ఆ సమస్యలు దేవుడు వాటిలో నుండి మనల్ని గట్టెక్కించలేడా? సూర్యుడినే ఆపగలిగాడు కదా భక్తుడు. చంద్రుడా నువ్వు ఆగిపో అంటే ఏటయిందట, ఆగిపోయింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 13వ వచనం చదువుతారక్క. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము వానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. అబ్బా చాలక్క ఏమి ప్రార్థన చేశారు! ఒక అద్భుతం. ప్రార్థనలో ఏటి జరగాల? అద్భుతాలు జరగాలి. అద్భుతాలు. సంఘము ప్రార్థిస్తుంటే అద్భుతాలు జరిగాయి ఆ దినము. ఎటువంటి అద్భుతము? అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో వారు అత్యాశక్తితో ప్రార్థించుచుండగా, ఎవరు? సంఘము ప్రార్థిస్తుంటే చెరసాల్లో ఉన్న పేతురు రాత్రికి రాత్రి ఎక్కడికి వచ్చేసాడు? బయటకు వచ్చేసాడు. ఏం అద్భుతం! పరలోకములో నుండి దేవదూత పేతురు దగ్గరికి వచ్చి, పేతురు గారు, పేతురు ఏడు చేస్తున్నాడమ్మా, రేపు చనిపోతాడంటే ఈరోజు రాత్రి పేతురు ఏడు చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు మంచిగా. ఉరిశిక్ష వేసినంటే వాళ్ళకి ఇలాగ అడుగుతారట జడ్జి గారు, నీ చివరి కోరిక ఏదైనా ఉందా అని అడుగుతారట. ఆహారం కొరకే కానీ ఇంక ఏ విషయమే కానీ అడుగుతారు, నీ కోరిక ఏటని, నీకు మంచి భోజనం ఏది నీకు ఇష్టమో అని అడుగుతారు.
అప్పుడు ఆయన చెప్పాలి, నాకు మంచి భోజనం ఏదమ్మా ఇష్టము? ఎప్పుడు చికెన్ బిర్యానీ. దానికన్నా ఇంకా ఏ బిర్యానీ మరి వద్దా? అర్థమవుతుందా? ఆ లాస్ట్ కోరికని తీర్చి ఏడ్ చేస్తారు, ఎవరు తీసేస్తారు. అంతే కదండి. పేతురు గారికి రేపు చనిపోతాడు అనగానే కోరిక కూడా అడగనట్లున్నారు రాజుగారు. ఏటివే సంఘాన్ని గట్టి చూసి వచ్చేస్తావా ఏటని అడగాలి కదా. అదేట్లేదు. నిశ్చయంతగా ఎంత సమస్య ఉంటే ప్రాణము రేపు ఉదయం పోతుందని అంటే నిశ్చయంతగా ఉన్నాడు. పోతే పోనన్నట్లు నాకెందుకు? ఈయన బాగానే ఉన్నాడు, అక్కడ జైల్లో ఉండి నిద్రపోతున్నాడు, కానీ సంఘానికి నిద్ర పట్లే. ప్రార్థన చేస్తా సంఘం ఏమని, ప్రభువా మా సేవకుడని పేతురుని బయటికి తీసుకునిరా, మా దైవజనుడిని ఎక్కడికి తీసుకునిరా, బయటికి తీసుకునిరా అని బైబిల్ చెప్తుంది. దేవుని దేవదూత వచ్చి అతన్ని ఎక్కడ తీసుకొని వచ్చింది? వెలుపలకు తీసుకొని పేతురు వచ్చి ఇప్పుడేటు కొడుతున్నాడు, తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ప్రార్థించినట్టు వాళ్ళు అందరూ ఏడు చేస్తాండ్రు. తలుపు తీయడానికి ఏమైపోతాండ్రు? ఓ నాయన, ఈ రాత్రి అప్పుడు మనము ప్రార్థిస్తున్నామని ఎవరికి తెలిసిపోయిందో? ఈ రాత్రి అప్పుడు మనం ప్రార్థిస్తున్నామని ఆలోచి కొడుతున్నారేటో, ఏ అధికారికి తెలిసిపోయిందో అని వీళ్ళు భయంతో ఉనికిపోతుంటే అక్కడ బైబిల్ చెప్తుంది, రొదె అనే ఒక చిన్నది పేతురు స్వరము విని గుర్తుపట్టి చెప్పింది. పేతురు అంకులు వచ్చాడు, తలుపు తీయండి. పేతురు చెప్పాడు, మీ ప్రార్థన వలన దేవుడు మీ అందరి ప్రార్థనలకి, ఎవరి ప్రార్థనలకి ఇచ్చాడమ్మా? సంఘ ప్రార్థన. పేతురు చేసిన ప్రార్థన గట్ట కాదు, పేతురు అక్కడ ప్రార్థన చేశాడు. ఏడు చేతను రాజకుమారు జైల్లో ఉండి పేతురు గారు నిద్రపోతున్నాడు. సమస్య ఉంటే నిద్రపోతున్నాడు. అలాగే ఎంత నిశ్చింత, ఎలా ఎటువంటి నిద్ర పట్టింది అంటావు? ఆయనకి తెలుసు నా సమస్య దేవుని దగ్గర, నాకు ఎన్ని దినములు రాశాడో అన్ని దినముల వరకు ఆయన నన్ను బ్రతికిస్తాడు. రేపటితో నా దినము లాస్ట్ అయితే దాంతో లాస్ట్ అని అనుకున్నాడు. అందుకనే ప్రార్థన అనేది చాలా అవసరం. యేసు ప్రభువారు తన వాడికి చెప్పిన ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవ కొండకి లేట్ చేశాడు, ప్రార్థన చేశాడు. ఎన్ని వాడికలు ఆయనకు ఉన్నాయి? ఒకటి, ఎక్కడికి వెళ్ళాడు? మందిరమునికి వెళ్ళే వాడిక. 2, వాక్యము చదివే వాడిక. 3, ప్రార్థించే వాడిక. ఏ వాడిక? ఆయనకి ప్రార్థన చేసే వాడిక. లాస్ట్ మాట ఒకటి చదువుతాం, ఎందుకంటే మనం ప్రార్థన చేయాలి కదా. రండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. మార్కు సువార్త. ఆయన అక్కడి నుండి లేచి వచ్చును, ఆయన తన వాడికి చెప్పున వారికి మరలా బోధించుచుండెను. ఏం చేస్తున్నాడట? వాడికి చెప్పున బోధిస్తున్నాడు, అంటే ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు చెబుతూ ఉన్నాడు. దేవుని రాజ్యంను గురించి బోధిస్తున్నాడు. ఏమని బోధించాడు దేవుని రాజ్యంను గురించి? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందిడని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలీకు వచ్చాను. చాలు. ఏమని ప్రకటన చేస్తున్నాడంటే, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. ఏడు పొందాలా? మారు మనసు పొందాలి. ఆయన ఏమి బోధించాడు అని అంటే, మారు మనసు కొరకు మాత్రమే బోధించాడు. మనిషి మార్పు చెందాల. మార్పు అంటే ఏంటి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మారాల. ఏ విషయాల్లో మారాలి రాజకుమారు? ఏ విషయాలు మారాలి? అన్ని అలవాట్లు, ఏదైనా అలవాటు ఉన్నదనుక దాన్ని నేర్చేయాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తీసేయాల, వదిలేయాలా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంతే కదమ్మా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్ని అలవాట్లు పట్టుకుని రావాలా. మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ అన్నీ పట్టుకొని వచ్చి ఇంట్లోనేమో కైనా ప్యాకెట్లు,
పానుపరాగ ప్యాకెట్లు, ఇంకేటి చెప్పు, ఇంట్లో అన్నీ ఉంచుకుంటే అది బాగుంటుంది. ఏంటి ప్రార్థన అయిపోయిన వెంటనే బైబిల్ అక్కడ పెట్టేసి ఉండండి అమ్మా అటు వెళ్ళి వస్తానని చెప్పి టక్కమని అది చింపేసి పరపరపని నవిలేసి మళ్ళీ వెళ్ళిపోతే దానివల్ల లేట్ ఉండదు. జానకమ్మ గారు, దానివల్ల లేట్ ఉండదు, క్షేమము ఉండదు, నెమ్మది ఉండదు. ఇది చెప్పాడు. ముందు ఏమవ్వాలంటే మారు మనసు పొందాలి. మన జీవితంలో ఒక మార్పు రావాలి. ఏమి రావాలి? మార్పు. యేసు ప్రభువుని నమ్ముకున్నానని సంవత్సరాల తరబడి ఇంట్లో నుండిపోతే ఎలాగా? దేవుని మందిరానికి రావాలని బైబిల్ చెప్తుంది, బైబిల్ గ్రంథం చదవాలని బైబిల్ చెప్తుంది, ప్రార్థన చేయాలని అది వాడికలో అని చదివాం. అవి ఏకమేటట్టు ఆయనకి వాడికి చెప్పున ఆయన మందిరానికి వెళ్ళాడు, వాడికి చెప్పున బైబిల్ చదివాడు, వాడికి చెప్పున ప్రార్థనకి వెళ్ళాడు. నాలుగోది వాడికి చెప్పున ఆయనకుండిన వాడికి ఏంటంటే బోధించటం ఆయన యొక్క వాడిక. ఏటయ్యా బోధిస్తామంటే దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? అసలు మారు మనసు అంటే ఏంటి? మనసు మార్చుకోవడం. ఎటు మార్చుకోవడం? మనసు అంటే మనసు ఇంతకుముందు ఎటు ఉన్నది? మనసు ఎటు ఉంది? లోకపు యొక్క అలవాట్ల వైపు ఉన్న మనసుని ఇప్పుడు ఎటువైపు మళ్ళించాము? దేవుని మీద మనసు నిలిపాము. ఇప్పుడు దేవుని మీద మనసు నిలిపితే ఏటి అలవాటు ఉండాలా? పాటలు, మందిరములో పరిచర్య, మందిరములో ఉండిన ఆ యొక్క పనులన్నీ చేయటం, సువార్త, సేవకుడికి ఎలాగుండాలా? అండగా, చేదోడు ఓదోడుగా ఉండాలి. మనసు మారిన తర్వాత, తన మనసు మార్చుకున్న తర్వాత మార్కు గురించి అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట చెప్తాడు తిమోతికి రాసిన పత్రికలో. ఒకసారి మార్కును వదిలేశాడు సందర్భంలో, వదిలేస్తే ఇప్పుడు అదే పౌలు వద్దన్నంటే పౌలు ఇప్పుడు ఏమని రాస్తున్నాడంటే తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతావు నాన్న. 4వ అధ్యాయము తిమోతికి రాసిన వెళ్ళును దళమతికు వెళ్ళిరి, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడై ఉన్నాడు. చాలు. ఇంతకుముందు ఏమని అన్నాడు? మార్కును తీసుకొని వెళ్దాము అని అంటే వద్దనేసాడు. అపోస్తుల కార్యములోని అపోస్తుల కార్యము బర్నబా అన్నాడు మార్కును వెంట పెట్టుకొని వెళ్దాము అన్నాడు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 27వ వచనం, 27వ వచనం, 15వ అధ్యాయము 15వ అధ్యాయము 37వ వచనం చదవన్నా. 37వ వచనము. అప్పుడు మార్కును మారుపేరు గల యోహానును వెంటగొట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడిను. అయితే పౌలు పంపోలిలోని పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని వాడు ఎక్కి కొప్రాకు వెళ్ళాను. ఎవరైతే వద్దనుకున్నారో ఆయన ఇప్పుడు అవసరం పడ్డది ఎవరికి? పౌలుకి. అందుకనే తునీకరింపబడిన రాయి మూలకి ఏమైంది? తలరాయి అయింది. మూలకి ఏ రాయి అయింది? తలరాయి అయింది. వద్దనుకున్నాడు. వద్దు, మార్కు వద్దు. ఎందుకు వద్దు అని అంటే పంపలిలో మన మిషనరీ పని చేసినప్పుడు మధ్యలోని మనల్ని వదిలేసి ఏమైపోయాడు? విడిచి వెళ్ళిపోయాడు. ఆయన వద్దు అని. అదే పౌలు ఇప్పుడు ఏమని రాస్తున్నాడంటే అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? ఏమి సాక్ష్యం ఇచ్చాడు? సంఘములో నీవు సంఘానికి ఎలాగ ఉండాలంటే ప్రయోజనకరమైన ఒక వ్యక్తిగా ఉండాలి. సంఘానికి నీ వలన ఏటి కలగాలంటే ప్రయోజనము కలగాలి.
మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన, తన తప్పును తాను తెలుసుకున్నాడు. ఎవరు? మార్కో సవరించుకున్నాడు. అయ్యో, నేను ఆ పనిలోని వదిలిపెట్టే ఈరోజు నాకు పెద్ద పాస్టర్ గారు ఎవరు? పౌలు గారు నాకు వద్దని సరే, నా నిమిత్తం వీళ్ళిద్దరూ ఏమైపోయారు? విడిపోయారే. ఎంత అని తన తప్పును తాను సవరించుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అతడు మార్పు చెందాడు, ప్రయోజనకరమైన వాడు. ఏమి గొప్ప సంగతి! మనసు మారాలి. అదే అంటున్నాడు, దేవుని రాజ్యము సమీపించింది, దేవుని రాజ్యము సమీపించింది, కాలము సంపూర్ణమై ఉన్నది. ఏటి పొందాలా? మారు మనసు. మాయ మనసు కాదు, మారు మనసు. ఏ మనసు? మారు మనసు. మాయ మనసు అంటే ఏంటి? మోసం చేయడం. పురాతన కాలంలోని పల్లెటూరులోని ఒక విషయం చెప్తాను, మీరు సిటీలో ఉన్నట్టు కాబట్టి. పురాతన కాలంలో ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వాలనంటే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, పురులు ఉండేవి, పురులు. దాని చుట్టూ పురులు చుట్టేవాళ్ళు. పురులు చుట్టి దాని నిండా కవలేసి మెత్తేసేవాళ్ళు. అవి ఏటనుకునేవాళ్ళు? ధాన్యమని. అప్పుడు ఈ పిల్లనివ్వడానికి వచ్చినంటే ఈ చుట్టాలు ఏమనుకున్నారంటే, అబ్బా, మా ఈరపరువులకి ఇన్ని పురులు ఉన్నాయా, వీళ్ళకి ఇచ్చేస్తే నా కూతురు ఏమైపోద్ది? చక్కగా బంగారంలాగా బ్రతికేద్ది అనుకున్నా. అప్పుడు అది మాయ. ఇప్పుడు లేటెస్ట్ మాయ ఒకటి చెప్పండి. ఇప్పుడేటి మాయ తెలుసా? ఇక్కడున్ని ఈ డేవిడ్ని తీసుకుని హైదరాబాద్లో పడిసామనుకో, ఆడు ఏడు చేస్తాడో ఎవరికి కూడా తెలియదు. మీ బాబు ఏంటండి, మీ చిన్న బాబు ఏంటి, ఆడు హైదరాబాద్లో ఉన్నాడమ్మా. మాయ. ఆడు ఏ బాధలో ఉన్నాడు? హైదరాబాద్లో. అంత మాయ. ఏంటి? మాయ. ఇప్పుడు యేసుప్రభువు అన్నారు, మారు మనసు పొందు, మాయ మనసు కాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడం, ఉన్నది ఉన్నట్లు దాన్ని ఏం చేయాలి? ప్రకటన చేసుకోవటం. అందుకనే ఆయనకు ఒక వాడిక ఉంది, ఒక అలవాటు ఉంది. ఏంటనంటే, ఆయన సమాజ మందిరంలో దేవుని యొక్క మాటలను ఏం చేస్తున్నాడట? బోధించడం ఆయన వాడిక. దేవుని ఇంటికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి యేసు ప్రభు వారికి ఉండిన అలవాట్లు కొన్ని మాత్రమే మనం గమనించాము. ఒకటి ఏటని గమనించాము? ఒకటి ఏటమ్మా? ఆయన దేవుని మందిరానికి వెళ్ళటం ఆయన వాడిక. 2, ఆయన వాక్యాన్ని చదవటము ఆయన వాడిక. 3, ప్రార్థన చేయటము ఆయన వాడిక. 4, బోధించటం, సువార్త చెప్పటం. ఈ ప్రాణం ఉన్నప్పుడే అనేక మందికి ఏంటి చెప్పాలా? సువార్త చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి. అమ్మా, దేవుని మందిరానికి రండి రా తల్లి, దేవుని సన్నిధికి రండి, అక్కడ ఆశీర్వాదం ఉందిరా, అక్కడ దీవెన ఉందిరా, నెమ్మది ఉంది, సంతోషం ఉంది. దేవుని మందిరానికి వస్తే లాభం ఏంటి? రాజకుమారు, దేవుని మందిరానికి వస్తే లాభం ఏంటో తెలుసా? కీర్తన రాసిన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చదువు. కీర్తన రాసిన గ్రంథం 16వ అధ్యాయం చదువు. దేవుని మందిరానికి వస్తే లాభం ఏంటో తెలుసమ్మా? సువార్తమ్మా, దేవుని మందిరానికి వస్తే వచ్చే లాభం చదువుతున్నాను చూడు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని మందిరానికి వస్తే వచ్చే లాభం ఏంటో తెలుసా? జీవ మార్గం అనేది తెలియబడుతుంది. చనిపోతే ఏ మార్గానికి వెళ్ళాలో తేట తెల్లంగా వాక్యము ద్వారా దేవుని యొక్క సేవకుడు బోధిస్తాడు. పాపంలో ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతావని, యేసు రక్తం చేత కడగబడితే ఎక్కడికి వెళ్తావు? దేవుని యొక్క రాజ్యానికి వెళ్తావని. అది జీవ మార్గమును గురించి తెలియజేయబడుతుంది. 1. 2, సంపూర్ణమైన సంతోషం అనుభవిస్తావు. ఎక్కడ? దేవుని మందిరంలో. అర్థమవుతుందా? టీవీ దగ్గర ఎంత సంతోషం అంత చెప్పు. టీవీ దగ్గర ఎంత సంతోషం అంటే అంతే, అది చూసినంత వరకు. హాల్లోనూ, సినిమా హాళ్ళు, విజయనగరం ఏ హాల్కి వెళ్ళేవేంటి? అబ్బా, అన్ని వాళ్ళు తిరిగిసినట్లు ఉన్నావు నాయన. సినిమా హాల్లోని ఎంత సంతోషం ఉంటుంది? 3 గంటలు. అదే దేవుడిచ్చిన సంతోషము నిత్యము. ఎందుకు ఒక సంగతి?
ఈ సంతోషం కావాలా, ఆ సంతోషం కావాలా? ఈ సంతోషమే. ఇప్పుడు మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందనుకో, ఎంతవరకు ఆ సంతోషం? ఎంతవరకు ఉంటుంది? ఉండదు. అబ్బా, రాజకుమారిగా అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు. అది ఉండదు. దేవుని దగ్గరికి వస్తే నిత్య సంతోషం. లోకంలో ఎవరివ్వనిది, ఎక్కడ కూడా దొరకని గొప్ప సంతోషము. అందుకని అంటాడు, నీ సన్నిధిలో నిత్య సంతోషం ఉందయ్యా, నీ కుడి చేతిలో ఏటుంది? సుఖము, 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 నిత్య సుఖం. ఎంత గొప్ప సంగతి! సుఖము కావాలంటే చిన్న పని చేయాలి. ఏంటో తెలుసా? తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తాడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మనము సంపూర్ణత భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించాను. చాలు. సుఖముగా వెళ్ళిపోవాలంటే ఏంటి చేయాలా? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనే. ఏటమ్మా? ప్రార్థన. ప్రార్థన నిన్ను సుఖవంతంగా చేసేస్తుంది. ప్రార్థన నిన్ను ఏం చేస్తుంది? ఆశీర్వదించేస్తుంది, ఆశీర్వదించేస్తుంది. ఎంతగా ఆశీర్వించేదో తెలుసా? యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా అతనికి ఎన్నొంతులు? 2 ప్రార్థన చేసినప్పుడు మరలా అతనికి దయచేసిను 2 అధికముగా యెహోవా అతనికి ఏం చేశాడు? దయచేశాడు. ఎంత గొప్ప సంగతి! కాబట్టి క్షామము కావాలి అని అంటే దేవుని మందిరంలోనే. క్షామము వేరే, క్షామము వేరే. క్షామము అంటే కరువు, ఇబ్బంది. క్షామము అని అంటే కాబట్టి సుఖం అనేది ఎక్కడుంది? మందిరంలో ఉంది, మందిరంలో ఉంది. ఏ మాటలు రాసి పెట్టేశాడండి? నా మందిరాన్ని ప్రేమించండి, నా మాటలు ప్రేమించండి, నన్ను గౌరవించండి, నా సన్నిధిని ప్రేమించండి. అందుకని దావీదు అంటాడు, యెహోవా తేజో మహిమ నిలుచు స్థలమును నేనేటి చేస్తున్నాను, ప్రేమించుచున్నాను. ఏ స్థలాన్ని ప్రేమించాడు? ఇదిగా అక్కడ ఉంది 26:8 వచ్చిన, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దాన్ని ప్రేమిస్తే చాలు. క్షేమము, నెమ్మది, సంతోషము, ఆనందం. భక్త సింగ్ గారికట ఆ మాట అంటే చాలా ఇష్టమట. అందుకనే దాన్ని చాలా పెద్ద అక్షరాలతో ఆ గోడపైన, వెలుపుల గోడపైన అది రాసి ఉంచుతారు. నీ తేజో మహిమ నిలుచు నేను ప్రేమించుచున్నానని. ఆ మాట ఆయనకి చాలా ఇష్టమైన మాట. లోకంలో ఇంక దేన్ని ప్రేమించక్కర్లే. దేన్ని ప్రేమించాలి? మందిరాన్ని ప్రేమిస్తే చాలు. బైబిల్లో ఏమని రాయబడిందంటే, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించిన వారిని తిరిగి నేనేం చేస్తాను? ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన వారిని నేను తప్పిస్తాను అని రాయబడింది. నన్ను ప్రేమించిన వారిని నేనేం చేస్తాను? తిరిగి సంరక్షిస్తాను. ఇన్ని మాటలు రాయబడ్డాయి. ఎంత మంచి మాటలు! ఆయన ప్రేమిస్తే ఏ మేలు కొదువై ఉండదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూరుస్తాడు. ఏటి కూరుస్తాడు? మనం కూర్చుకోక్కర్లే, ఆయనే సమస్తాన్ని ఏటి చేస్తాడు? సమకూరుస్తాడు. అయితే ఆయన్ని ప్రేమించాలి. మనము ఆయన్ని వదిలేస్తాము. ఆయన్ని వదిలేసి లోకాన్ని అంతటిని పట్టుకొని మనం ఏటి చేస్తాము? ఏలబడతాము. లాస్ట్లోని మనం ఏమైపోతామంటే ఫెయిల్యూర్ అయిపోతాం. అప్పుడు లబోదబ్బు అని ఏటి చేస్తాం? మోకరించి ఇక్కడ కన్నీటితో, దేవా
దాటిపోతావు నాయనా, దాటిపోకు నాయన. ఆయన అనుకుంటాడు అమాయకంగా తిరిగి, దేవుడు ఏం పని చేసేవరా, ఇంతవరకు ఎవరిని పట్టుకున్నా? లోకాన్ని. మనకి ఎన్ని వాక్యాలు తెలుసు చెప్పు? రాజులను నమ్మకుడి, మనుషులను నమ్మకుడి, ఇంకా చెప్పు అధికారులను నమ్మకుడి, యెహోవాను నమ్ముకొని ఆశ్రయించినట్టు వాడికి ఏడు జరుగుతుంది. ఎవరికి నమ్మకూడదని బైబిల్ చెప్తుంది, వాళ్ళే నమ్ముతాము. మనదంతా ఏంటనంటే వ్యతిరేకం. దేవుడు చెప్పవలసింది రాజులను నమ్మండి అని అంటే అప్పుడు దేవుడు నమ్ముది మేము. వ్యతిరేకమైన బుద్ధి మనది. అలా నమ్మితే దానివల్ల ఏంటి నష్టము? అందులోనికి వచ్చి లోకంలో ఉన్నట్టు వాళ్ళని నమ్మేమంటే మరీ మోసము. ఇప్పుడు మోసగాడు ఒకడు, ఆయన అనుకున్నాడు మా అన్నని మా నాన్నని మోసం చేశాను, ఇంక పర్లేదు ఆశీర్వాద మేకని కొట్టేశాను, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, మేనమామ ఇంటికి వెళ్ళిపోరా, మరెందుకు, మీ మేనమామ దగ్గర పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎవరిని చేసుకో, నీకు నీకు ఏటిచ్చాను, స్వేచ్ఛ ఇచ్చేసాను, నీ ఇష్టమే అని చెప్పేసింది తల్లి పంపించినప్పుడు. ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వెళ్తున్నట్టు గురువుగారు ఎలాగ వెళ్తున్నారు, గొప్ప సంతోషంతో వెళ్ళిపోతాడు. ఎందుకు, మా మేనమామ దగ్గర ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారట, మా అమ్మ ముందే చెప్పేసింది, నాకు ఇంకా ఏం పర్వాలేదు అనుకోని ఆ ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాడు అక్కడికి మేనమామ. సమయం కొరకు చూశాడు ఎవరు? దేవుడు. సమయం కొరకు చూశాడు ఎవరు? లాబాను. సమయం వచ్చింది, రాత్రిని పెళ్లి చేసేస్తాను అన్నాడు. ఎప్పుడు? ఎవరైనా రాత్రిని పెళ్లి చేస్తారేంటి? ఈయన చూడు ఎంత డిఫరెంట్గా చేశాడు, రాత్రిని చేసేస్తాను నేను. మరెందుకని అందరిని పిలిచాడు, పెళ్లి చేసాడు. రాత్రి తాళి కట్టేశాడు ఎవరిని? జబ్బు కన్నులు దాన్ని లేయా. రాహేలు అనుకున్నాడు, ప్రేమించిందా ఒకరితో తాళి కట్టిందా? ఉదయం లేచి చూసేసరికి ఎవరు కనబడుతున్నారు? ఇది హే నువ్వేటిగా నా గదిలో ఉన్నావని అంటే, రాత్రి తాళి కట్టింది ఎవరికి? నాకే. ఈయన అంటాడు మీ నాన్న నాకు మోసం చేసాడని. అప్పుడు దేవుడు అక్కడ నిలబడి, నువ్విద్దరికి మోసం చేసేవి, అంతకన్నా ఎంత గొప్ప. కాబట్టి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. టమాటా నారుని విత్తి వంకాయలు కోసేస్తాడంటే అవి పెద్దవి కదా, అవి కోసేద్దామంటే అవదు. టమాటా నారు విత్తితే టమాటి పళ్ళే కోస్తాం. మోసపోయాడు. మరలా ఏమైపోతున్నాడు అంటే, ఎంత మోసం జరిగింది, ఇది చాలా తప్పు జరిగిపోయింది. సరే నీ కొరకు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్లున్నారు. ఎవరిద్దరు? రాహేలున్న యాకోబు మాట్లాడుకోరేటు, ఒక ఇంట్లో ఉన్నట్టు మాట్లాడుకొని అన్నారు, నీ కొరకు మీ నాన్న ఎన్ని సంవత్సరాలు కొలువు చేయమనే చేస్తా. అది ఆయనకట ఆ కొలువు దినాలు ఆయనకి ఎలాగున్నాయట, 7 రోజుల్లాగా, ఒక వారంలాగా గడిచిపోయారు. ఎంత ఇష్టమో, ఇష్టమైన దాన్నే దేవుడు ఏడు చేస్తాడంటే తీసేస్తాడు. ఇష్టమైన దాన్ని దేవుడు ఏడు చేస్తాడు, తీసేస్తాడు. ఈ నోటంటే పలికి తీసాడు. ఎలాగ పలికి తీసాడు అని అంటే, తండ్రి ఇంటి విడిచి వస్తున్నప్పుడు రాహేలు తన తండ్రి దగ్గర ఉండిన ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి తాను కూర్చున్న ఆ స్థలం దగ్గర దాన్ని పెట్టి కూర్చొని ఉంది. ఇప్పుడు ఈయన అన్నాడు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, కానీ నా విగ్రహాలను ఎందుకు పట్టుకొని వెళ్ళిపోతున్నావంటే, యాకోబు అంటే మనిషి మారాడు కదా, ఇప్పుడు పవిత్రమైన బోధ చేస్తాడు. విగ్రహం ఎవరి దగ్గర దొరుకుతుంది, ఆ బొమ్మ, ఆ వ్యక్తి ఏమైపోవాలా, చనిపోనుగా. కానీ ఈయనకి తెలియకుంటుంది. ఇంకా దేవుడు దర్శిస్తుంటే అక్కడ ఏమని రాబడి ఉంటుందంటే 32వ అధ్యాయంలో, అతడు ఎక్కడికి వచ్చాడు, షానాను స్థలం దగ్గరికి వచ్చినప్పుడు, మహనీయం అనే స్థలం దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలు ఆయన కనిపించి బోధించారు, ఇంకా మారవా అని. దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, బలం ఇచ్చినప్పుడు, శక్తి ఇచ్చినప్పుడు ఇంకా మారకుంటే ఇంకా మోస పనులు ఎంతకాలమో చేస్తాం. మాట మీద స్థిరత్వం లేనంటోడు, మాట మీద నిలబడలేనంటోడు, మాట మీద కట్టుబడు లేనంటి వాడు అన్యుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు అనేసాడు, ఎవరి దగ్గర దొరుకుతుంది, వాళ్ళు చనిపోయినాడు. చివరికి దొరకలేదు. ఈ పాప ఉన్నది, ఈ అమ్మాయి రాహేలు దగ్గరికి వచ్చాడు తండ్రి, దిగమ్మా అన్నాడు. ఇప్పుడు ఏమన్నది, నాన్న నేను కడగా ఉన్నాను, దిగడానికి నాకు అవదని. సరే అని చెప్పి వదిలేసాడు. ఇంటికి క్షేమంగా వెళ్ళాడు. అంతా వెళ్ళిందంటావు ఈ అమ్మాయి.
ఈయన నోటంటే ఏ మాట పలికాడో మధ్యలో ఉంటుండగానే రాహేలు మృతి నొందెను అని రాయబడి ఉంటుంది. రాహేలు ఏమైపోయింది? మృతి పొందుతుండగా బెన్యామీనుని కన్నది. అతనికి బెనూను అని పేరు పెట్టింది. ఎందుకు ఈ మాట లేకని చెప్పానంటే, మోసపోతే మనం మోసం చేస్తే మనకి మోసం చేసినట్టు ఇంకొకరు ఉంచుతాడు దేవుడు. మనం అనుకుంటాం ఈ సమయం ఇలాగ అయిపోయిందని మనం అనుకుంటాము. అందుకని దేవుని యొక్క వాక్యం ఏంటి చెప్పిందంటే, మారు మనసు పొందు, మాయ మనసు ఉండకూడదు. నీ దగ్గర ఒక మాట, నీ దగ్గర ఒక మాట, నీ దగ్గర ఒక మాట, అటువంటి మరి వద్దు. లోక సంబంధమైన పనులు అనేవి వద్దు. ఏ ఏ ఏ విధంగా ఉండాలి? దేవుని కొరకు ఏటి పొందాలి? మారు మనసు. మారు మనసు అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏటని, మనసు మారాలని. మనసు మారినంటే మనము మీకు అన్ని విషయాల్లో మనసు మారాలి. ఇంట్లో దిగుతున్నారనుకో, ఎక్కడికి వెళ్ళాలి? మనసు మారి ఎక్కడికి వెళ్ళాలి? పంతులు గారి దగ్గరికి ముందు వెళ్ళాలి. ఏటని, మనసు మారిందండి పంతులు గారు, ఏ రోజు మంచి రోజు. రాజకుమారు పెళ్ళైనప్పుడు ముందు పంతుల దగ్గరికి వెళ్ళిపోతావేటి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నాయన అర్థమవుతుందా? జానకమ్మ అక్కడికి వెళ్తాము. ఎక్కడ తీయాలి? దేవుని మందిరంలో, దేవుని యొక్క సంఘములో. దేవుని సంఘము ప్రార్థించినప్పుడు, దైవజనులు ప్రార్థించినప్పుడు దాన్ని ఏడు చేయాలా? మనసు మారినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, దేవుని సన్నిధిలో దాన్ని పెట్టినప్పుడు దేవుడు దాన్ని ఏడు చేస్తాడు? ఆశీర్వదించేస్తాడు, దీవించేస్తాడు. అర్థమవుతుందా? పోయిన అక్టోబర్ నెలలో భయంకరమైన తుఫాను, 25 అక్టోబర్ 25 భయంకరమైన తుఫాను. అది ఎన్ని రోజులు? 5 రోజులు తుఫాను. అక్టోబర్ 25న వివాహమని నేను సెప్టెంబర్ నెలలో సంఘంలో ప్రకటన చేశాను. అక్టోబర్ 25 రాకముందే అక్టోబర్ 21 నుండి ప్రారంభించింది ఏంటి? తుఫాను. అప్పుడు ఈ పెళ్ళికి సిద్ధపడినట్టు వాళ్ళు అన్నారు, 21వ తారీఖు ఉదయాన్ని ఫోన్ చేసి, అన్న ఏం డేట్ తీసేవన్నా అని అన్నారు. ఏమమ్మానంటే, అన్న 5 రోజులు అటన్నా. ఏటి తుఫాను? ఎన్ని రోజులు? 5 రోజులు. అమ్మా ప్రార్థన చేస్తాము, దేవుడు అద్భుతం చేస్తాడు అని. ఈ విజయనగరం నుండి వచ్చినట్టు వాళ్ళు ఒక మాట చెప్పారు, మేము మా కారు తడుచుకొని వచ్చింది కానీ మీ ఏరియాలో ఒక చినుకు కూడా పన్నివ్వడు. సంఘము ఎదుట పాతాల లోకమే నిలవలేకపోయినప్పుడు, ఏలియా వర్షింపకుండినట్లే ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క సేవకులు సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేయడా? చేస్తాడా? చేయడా? అది ప్రకటన చేశాడు. అదే ఆయన వాడిక. ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. లేటెస్ట్గా మన క్రైస్తవులు కూడా ఎలాగున్నారు? ఇల్లు దగ్గర రాయేయాలంటే ముందు ఎవరు చెప్తారు అనుకున్నాను? ప్రాక్టికల్ చెప్తారు అనుకున్నారైతే ముందు ఎవరు చెప్తారు? పంతులకు చెప్తారు. వాళ్ళు ఎన్ని గంటలకు పొంగయ్యాలో ఆయన చెప్పినప్పుడు ఈయన చెప్తారు. ఎవరికి? శాస్త్రి గారండి 11 గంటలకు ప్రారంభించండి, 11 నుండి మీ ఇష్టమే. అర్థమవుతుందా? మొన్న ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాను, చెప్పాను కదా మీకు. వాళ్ళు ఏమని చెప్తున్నారనంటే 12 దాటిన తర్వాత తాళి కట్టాలన్న. ఎన్ని గంటలు దాటాలన్నా? తాళి కట్టడానికి కూడా ఎన్ని గంటలు? 12 దాటాలి. మరి అంతవరకు ఏం చేస్తారు వీళ్ళందరూ? 12 లోపు ముగించి అని భోజనాలు చేసుకుని మళ్ళీ వాళ్ళు ఉన్నారు. కానీ అంటే ఈ మందిరానికి వెళ్ళి ఏటి నేర్చుకుంటున్నావు అసలుగా? కాలేజీకి వెళ్తే విద్య రావాలి కదా, ఏదైనా కోర్సు చేస్తే ఆ కోర్సు రావాలి కదా. మందిరానికి వెళ్ళి అసలు ఏటి నేర్చుకుంటున్నావో అర్థం కావట్లేదు. నిన్ను గురించి దేవుడికి అర్థం అవ్వట్లేదు, సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా ఏమవట్లేదు, అర్థం కావట్లేదు. అలాగే బ్రతకూడదు, అది బ్రతుకు కాదు. దేవుడు ఒకరోజు నీ కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు అది సాక్ష్యము కాదు. సాక్ష్యం అనేది దేవుడు నీ కొరకు ఒకరోజు పలకాల. ఎక్కడున్నాయి ఆ మాటలు? ప్రకటన రాసిన గ్రంథం లాస్ట్ మాట చదువుతారా?
ఎందుకంటే ప్రార్థనకు సమయం అయిపోయింది కాబట్టి లాస్ట్ ఒక మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన దేని బట్టి సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నవానిని మరణము వరకు తమ ప్రాణమును వారు ఏడు చేయలేదట. అంతే. కాబట్టి సాక్ష్యం ఇవ్వాలి. ఏటి ఇవ్వాలట? సాక్ష్యం. 17వ వచనము. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో, అబ్బా చూసావా, సాక్ష్యం ఇచ్చిన వారితో ఏడు చేస్తుంది ఘట సర్పం, యుద్ధం చేస్తుంది. సైతానుడు అంటాడు, ఏడు పాస్ట్ డేట్ ఏ డేట్ నిర్ణయిస్తాడు, నీకు ఏడు తెలుసు అంటాడు. ఎవడు? సైతానుడు. దేవుడు అంటాడే, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కుమారుడు, నా కుమార్తెవు, నీకేటి చేస్తాను, మేలు చేస్తానని. కాబట్టి ఇటువంటివి ఈ విషయాలన్నిటిలో కూడా మనం ఎలాగుండాలంటే, ఇవి చిన్న చిన్నవి. ఇల్లు కట్టినప్పుడు కానీ, ఇంకా చెప్పు, ఫంక్షన్లు చేసినప్పుడు కానీ, పేరు పెట్టినప్పుడు కానీ, పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ, ఇవన్నీ ఎటువంటివి? చిన్న చిన్నవి. ఒక ఆమె అన్నది నాతోటి ఇలాగా, అన్న 4వ నెల అయితే మరి పేరు పెట్టకూడదన్న. ఏ నెలలో పేరు పెట్టాలా? 3వ నెలలో అని. అప్పుడు నేను అన్నాను, అయితే 3వ నెల ఇంక రాలేదు కదమ్మా, ఇంకా జనవరి రాలేదు. అది కాదన్న, పుట్టిన నుండి 4వ నెల అయితే ఎవరు పెట్టకూడదనంటే, అది పద్ధతి కాదు. పేరు పెట్టి ఉయ్యాట్లో వేసే ముందు ఏటేయాలి చెప్పు? ఒక రాయినేసి దాన్ని ముందు ఊపి ఆ తర్వాత దాన్ని ఏటి చేయాలి? ఎవరు చెప్పారు? నువ్వు ఏమేసి ప్రభుని నమ్మావు? నువ్వు కూడా చచ్చిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంత. ఊరల్లా తిరిగి వచ్చిన తర్వాత సీపురి కట్టతోటి వీళ్ళు యేసు భక్తులే. ఏది నీ సాక్ష్యము? నీ సాక్ష్యమేది? నీ కొరకు సంఘము యేసుప్రభు వారు ఒకరోజు ఏటి ఇవ్వాలా? సాక్ష్యం ఇవ్వాలి కదా. ఏ సాక్ష్యము? ఇదిగో ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ సీపురి కట్టలు వాళ్ళకి కట్టాము, వాళ్ళు బతకడం మానేశారా? ఏ సీపురులతో దులుపుకున్నాము? సాక్ష్యము. ప్రభువు కొరకు నిక్కచ్చగా బ్రతకాలి. ఫినిహాసును గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు దేవుని యందు ఆసక్తి కలిగినట్టు వాడై ఏడు తీసుకున్నాడు చెప్పు? చేతిలోనికి ఏడు తీసుకున్నాడు? పొడి చేతి ఉంటుంది కదండి, బల్లెం లాంటిది, అది తీసుకొని ఏడు చేసాడట, ఒక పోటు పొడిచాడు. పొడవగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వెంటనే తెగులు ఆగేను. తెగులు ఏమైపోయింది? అంతే. దేవుని కొరకు భక్తేకం చేసి పాడు అలవాట్లలోనికి వస్తే దీనివల్ల ఏటి ఉండదు? ఆశీర్వాదము ఉండదు. చేసిన భక్తేకం చేస్తాము, ఆదివారం ఆరాధనకు వస్తాము, దశంభాగం ఇస్తాము, ప్రార్థనలు చేస్తాము, కాటేజ్ ప్రేయర్లు ఉంటాం, అన్నీ చేస్తాం. లాస్ట్లోని ఎందుకు ఈ దరిద్రమైన ఆలోచన వస్తుందో, ఇంకా దాని అర్థం ఏంటంటే, ఇంకా ఎక్కడో మన మూలల్లోని ఏదో ఒకటి ఏముండిపోయింది, మార్పు. ముందు ఇంట్లో వెళ్ళి ముందులో వెళ్ళి స్టెప్స్ ఉన్నాయి, మెట్లు ఉన్నాయి. పంతులు చూసాడట, వెధవక్కన ఇంటి ముందలెళ్ళి ఎవడరా నీకు మెట్లు పెట్టమన్నాడు అన్నాడు. అనగానే ఆయన ఒక ఆరాధన వర్తమానం ఇస్తాడు ఆ గురువుగారు, ఆయనేమో కుట్టించేస్తాడు. ఏటి మెట్లని? ఇదేటి అన్నానంటే, అన్న ఎంత పని అయిపోయిందన్న, ఇంటి ఎవరు చెప్పారనంటే పలానా ఆయన. మరి నువ్వు బలిపీఠం మీద నుండి ఏటెత్తున్నావు? వర్తమానం ఇస్తాను. ఏటి ప్రజలకి ఏటి నీ సంకేతం, నీ జీవితం నుండి ఏటి నేర్పిస్తావు వాళ్ళకి? నువ్వు మందకు మాదిరిగా ఉండాలి కదా, నువ్వు దేవుని నమ్మనంటే వాళ్ళకి నమ్మిన నీవు మాదిరిగా ఉండాలి కదా. నీవు అదే పని చేస్తే వాళ్ళు అదే పని చేస్తే డిఫరెంట్ ఏంటి? వ్యత్యాసం ఏంటి?
తేడా కనబడట్లేదు. అర్థమవుతుందా? మా ఇంటికి ఇటు సైడ్ రేకులు ఉంటాయి, ఇటు సైడ్ డాబా ఉంది. ఒక పెద్ద సేవకుడు వచ్చి అన్నాడు, తమ్ము ఈ రేకులు నీరు అటు పడాలి కానీ ఇటు పడనే అడిగాడు. రేకులు ఎటు సైడ్ వాటం ఉంటే అటే పడుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, దానివలన నీకు ఎంతో నష్టం కలుగుతుంది అని. నష్టాలని సవరించిన దేవుడు మన దేవుడు. మనకు అన్నీ చేసినప్పుడు ఏంటి కావాలా? వాస్త కావాలా? యేసుప్రభు దీవెన కూడా కావాలి. చూడు, మంగళసూత్రం కట్టినప్పుడు దాని నిండా పసుపు రాసి ఆ తర్వాత ఏంటి కట్టాలి? రాయొద్దనేది తప్పు కాదు, అది రాసుకో, దానివల్ల తప్పు కాదు. కానీ నువ్వు ఇచ్చిన సంకేతకము, మెసేజ్ ప్రజలకి నువ్వు ఇచ్చిన మెసేజ్. డేవిడ్ అని నేను 40 సంవత్సరాల నుండి యేసుప్రభువుని నమ్ముకొని నా కూతురికి నేను ఇస్తున్న మెసేజ్ ఏంటి ప్రజల మధ్య? నా కొడుకు కొరకు నేను ఇస్తున్న మెసేజ్ ఏంటి ప్రజల మధ్య? ఆ రోజు వాళ్ళకి ఏటవుతుంది తెలుస్తుంది. ఇది చేయకూడదనే కాదు, మనం ఇచ్చిన మెసేజ్ ఏంటి? దీన్ని ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ప్రసంగి రాసిన గ్రంథం 4వ అధ్యాయంలోనే ఉన్నది కదన్నా, 3 పేటల తాడు ఎప్పటికి అబ్బా నీకు అనుకూలంగా మనిషి అది ఎప్పటికీ తెగదన్నంటి కుటుంబాలు ఎన్ని తెగిపోయినవి లేవు భూమి మీద. 3 పేటలు కాదండి, ఎన్నో పేటలు వేసాలు గట్టిగా కట్టుంటాడు. ఇలాగూ ప్రపంచం ఏకము కూడా క్రైస్తవ జీవితంలో ఏమైపోయారంటే మాయాజలంలో ఉండిపోయారు. పూర్తిగా మారు మనసు పొందలే. అందుకు ఈయన చెప్పాడు, ఆయనకి 4 అలవాట్లలో లాస్ట్ అలవాట్లో ఏంటి చెప్పాడనంటే, బోధించినప్పుడు చెప్పాడు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపమైపోయింది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన అంశాలు.